సో బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయింది కదా, ఈరోజు మా బావ బర్త్డే అండి. సో మా బావ ఇప్పుడే వచ్చిండు డ్యూటీ నుంచి, ఫ్రెష్ అప్ అవుతుండు. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేద్దాం, ఓకేనా? సో ఇంకా అంతకంటే ముందు విషయం ఏంటంటే, ఏదో చిన్నగా ప్లాన్ చేసుకున్నాము, ఇంటి మందమే. సో ఎవరిని ఎక్కువ పిలుచుకోలేము, ఎందుకంటే ఆయనకు టైమింగ్ సరిపోలేదు. అందుకోసమనే మేము చిన్నగా ఇంటి మందం అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఊరు నుంచి మా చెల్లె కూడా వచ్చింది, బావ మీద ప్రేమతో కేక్ తీసుకొని వచ్చింది అని అనుకుంటుర్రా, కానీ కాదు, ఫ్రీ బస్ అని చెప్పి వచ్చింది. ఆమె ఎన్నడ వస్తుంది, అసలు ఆమె రానే రాదు. సో ఇంకా చాలామంది ఇప్పుడు చుట్టుపక్కల తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. సో దాని తర్వాత ఆయన ఫ్రెష్ అప్ అవుతుండో, వచ్చిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. తనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. సో ఆ గిఫ్ట్ ఏంటి అనేది వచ్చిన తర్వాత రివీల్ చేద్దాం, ఓకేనా? సపోర్ట్ చేయదు. హ్యాపీ బర్త్డే టు యు. క్లాస్ కొట్టానా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే జస్మిన్. హ్యాపీ బర్త్డే జస్మిన్. కేక్ ఫోటో ఇవ్వచ్చు. అయ్యో అరే కడి ఎందుకుందే. ఇగో కేక్. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. That's it. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Da. Da. Po. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిండు, వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది. ఇక వాళ్ళు కేక్ తీసుకుని వచ్చారు. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటిదంటే, మా పాపను అయితే మస్తు డిస్టర్బ్ చేసిందండి. ఈ ఊరికనే ఏడవడము అంతా గాయ అయిందండి. ఇంకో ఇప్పుడైతే చూడండి, మా బావది బర్త్డే సెలబ్రేషన్ వేరే లెవెల్లో జరుగుతుంది కదా. నేనైతే మస్తు ఫుల్ ఖుషి అయినా, ఎందుకంటే నా బర్త్డే కూడా ఎప్పుడు ఇట్లా చేసుకోలేను, కానీ మా బావ బర్త్డే ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నా. కానీ నా బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేయరు ఇట్లా. మీరు చూడండి, ఇక ఫోటో అయితే దిగుతున్నాం మంచిగా. ఇక ఇంతకీ ఫోటోగ్రాఫర్ ఎవరు అనుకుంటుర్రా? మా చెల్లెనే. సో ఇక మా చెల్లె కనిపిస్తలేదు కదా, లాస్ట్లో కనిపిస్తుంది. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. మా పాప అయితే ఫుల్ ఏడుస్తుందండి. అందుకోసమని ఇక మా చెల్లికి ఇచ్చేసిన. ఇక నా దగ్గరికి అయితే తను అస్సలు రావట్లేదు, వాళ్ళ పాప దగ్గరికి పోతుంది. చూసిరు కదా, ఇక మా ఆయననైతే మస్తు తింటుండే కేక్ దొరికింది కదా అని. ఇక బయటకు వెళ్ళి ఒక అన్నయ్య వచ్చిండు ఇంటి దగ్గర. అన్నయ్య వచ్చిండు, వచ్చి ఇక తీసుకెళ్ళిండు మా ఆయనని బయటికి తీసుకెళ్ళి, అక్కడ వాళ్ళు ఒక గ్యాంగ్ ఉంటారు, ఆ గ్యాంగ్ మొత్తం కేక్ కట్ చేయించారు. చూడండి మంచిగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కేక్ కదా, మస్తు ఉంది కదా. ఇక చోట గ్యాంగ్ అంటే ఎవరు అనుకుంటున్నారో, అవి చూసిరు కదా మళ్ళీ లడ్డు బాబు, మా ఆయనకు బాగా బెస్ట్ జాన్ జబ్బా తమ్ముడు. సో మస్తు మంచోడు తమ్ముడు, మంచిగా ప్రేమ మాట్లాడతాడు, అన్న అని వస్తాడు మా ఇంటికి అయితే మంచిగా. సో అన్నకు ప్రేమ కొద్ది మంచిగా కేక్ కట్ చేపిస్తున్నారు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. ఇక మా ఆయనకి బాగా సోపతి. నెక్స్ట్ ఈ కేక్ ఎవరిది అనుకుంటురా? ఇక మా ఆయన వల్ల
జాన్ జబ్బా ఎవరు అనుకుంటారు? వాళ్ళ బావ. సో సందీప్ వచ్చేసిండు. ఇక రచ్చ ఇక వాళ్ళిద్దరు కలిస్తే ఎక్కడైనా సరే. ఇంకా అసలు వీళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు తెలుసా. ఇక వాళ్ళిద్దరు ఎక్కడున్నా కానీ అక్కడ మొత్తం జబర్దస్తే అండి. ఇక చూడండి, ఇక మా ఆయన కేక్ పెడదాము రా అంటుండు కానీ మా పాపను ఎత్తుకున్నాడు అక్కడ. సో చూడండి, ఇక అక్కడ మా పాపను తీసుకొని వెళ్ళు అని చెప్పిన నేను. ఇక మా పాప కూడా తనని వదిలేయలేదు, ఆమెనేమో ఏడుస్తూనే ఉన్నది. సో మళ్ళీ స్ప్రేలు చేస్తే ఏడుస్తుంది. ఓకే చూడండి. ఇక వీళ్ళు ఇంటి పక్కన తమ్ముళ్ళు చెల్లి అన్నట్టు. సో వాళ్ళు కూడా వచ్చారు. ఇక అన్నయ్య బర్త్డే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు. చూడండి, ఇక్కడ చోట లడ్డు వాళ్ళ తమ్ముడు, ఇంకొక తమ్ముడు చిన్న చోట లడ్డు కదా. సో ఆ తమ్ముడు కూడా వచ్చిండు. తీసుకొచ్చిన సో ఇస్తా చూడండి. చూడు ఏమో భావన అయితే అడుగుతుండు ఏం గిఫ్ట్ తెచ్చినావు అని చెప్పి. అరే చూడే, ఓపెన్ చేసిన తర్వాత నీకే తెలుస్తుంది కదా అని చెప్తున్నా నేను. ఇక అదైతే ఓపెన్ అయితే చేసేస్తుండు. ఓపెన్ చేసిన తర్వాత రియాక్షన్ చూడండి ఎట్లుంటుంది Happy birthday to you. Claps. Happy birthday to you. Happy birthday to you, Papa. Papa phone ఎట్లా ఇస్తారా చిన్ని? ఫోటో వెరీ గుడ్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బాయ్. కాదు మరి 100 రూపాయలు పెట్టి కేక్ తీసుకొచ్చినాం కదా, మరి ఎట్లా ట్రీట్ ఏమి ఇవ్వవా మాకు అందరికి? అంతేనా? ఇప్పుడు నిజం చెప్పు. అరే నువ్వేది ఇచ్చినా సరే ట్రీట్, నువ్వేది ఇచ్చినా సరే అంటే కాదు. ఇప్పుడు డిన్నర్కి అయితే మా కడుపు ఖాళీగా ఉంది, మరి ఏదైనా తినిపిస్తావా? ఇట్లా ప్రిపేర్ మెథడ్ కాదు కానీ చెప్పు తొందర చెప్పు. అవన్నీ కాదు కానీ చెప్పు. ఏదంటే మండికి తీసుకోవద్దా? అదే మరి సరే, ఇక మండికి అయితే ఫిక్స్. ఇక మేమైతే వెళ్తున్నామండి డిన్నర్కి. చూసిరే ఇక మా చిన్నోడు మంచిగా నిల్చున్నాడు. ఇక అసలు బయటకు వెళ్ళాక బాగా రోజులు అవుతుంది, అందుకోసమనే మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా పాప. వాళ్ళ పప్పని పట్టుకొని నిల్చుంటుంది ఎప్పుడైనా స్కూటీ మీద, అసలు కూర్చోదు. సో అట్లా ఇక ఆమెతో చిన్నగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. సో వచ్చేసినాం చూడండి కోయిమండికి. కోయిమండి ఎంతమందికి తెలుసు? కరీంనగర్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక మేమైతే ఇక్కడ లిఫ్ట్ దగ్గర నిల్చున్నాం. అవుతుంది ఆల్రెడీ. సో చూసారు కదా, అంతా ఖాళీగా ఉంది. ఇక చిన్న వీళ్ళు మంచిగా అక్వేరియం లాగా చేపలు పెట్టారు. చూసిరా మంచిగా డెకరేట్ చేస్తారట, కానీ మేము వెళ్ళడమే లేట్ వెళ్ళాం కాబట్టి. సో అదంతా మొత్తం ఆఫ్ చేసేసారు లైటింగ్స్.
సో లైటింగ్స్ ఉంటే ఇంకా మస్తుగా అనిపించేది. ఇక మమ్మల్ని జైల్లో అయితే వేసారు అని అనుకుంటుర్రా. జైలు కాదండి, అది జైలు లాంటిది. సో మాకు అక్కడ ఒక రూమ్ ఇచ్చిర్రు, మేము అక్కడ కూర్చున్నాం. ఇక మా పాప చూడండి మంచిగా ఫ్లయింగ్ కిస్ ఇమ్మంటిస్తుంది. చూడురు మంచిగా హాయ్ చెప్పు అంటే కూడా మంచి టైం పాస్ అయింది తనతోనైతే. ఇక మా ఆయన అయితే ఫోన్ తీసుకుంటుండే, ఊకే మమ్మల్ని తీస్తా అని చెప్పి తీసిండు మమ్మల్ని. చూడండి ఇటు చేసి హాయ్. చూసిరు కదండి, మీలో ఎంతమంది ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి కామెంట్లో, ఓకేనా? సో మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.